రైట్గా పార్వతీపురం మన్యం జిల్లా భూమినిలో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 3.0 కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ పాల్గొని లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన యూనిఫామ్లు ఇస్తున్నాం, పుస్తకాలు ఇస్తున్నాం, బ్యాగులు ఇస్తున్నాం, చివరికి షూస్ కూడా ఇస్తున్నాం. ఏదో చదువుతో కాదు, పాఠాలతో పాటు ఆటలు, యోగా ఇవన్నీ కూడా మేము నేర్పిస్తున్నాం. నైతిక విలువలు కూడా పిల్లలకి అందజేస్తున్నాం. రండి, మీ పిల్లల్ని కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్చండి. కలిసిగట్టుగా మాణిక్యాలని తయారు చేసే బాధ్యత మనందరం తీసుకుందామని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను పిలుపునిస్తూ నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడు నేను ఏం అడిగినా విద్యా విధానంలో అనేక సంస్కరణలు తీసుకురావాలనుకుంటున్నాను సార్. ఇట్లా చేయాలనుకున్నప్పుడు క్యాబినెట్ మీటింగ్లో కూడా అద్భుతంగా చర్చలు జరుగుతున్నాయి. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ మీద సుమారుగా 30 నిమిషాల పాటు చర్చ జరిగింది. పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయండి, లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేయండి అని వెనుకొండి మమ్మల్ని నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు. నవ్వుతా నేను ఎప్పుడు చెప్తా ఉంటా, యువకులం, ఉత్సాహవంతులం, మిసైల్ లాంటి వాళ్ళం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయనకున్న అనుభవాలతో ఆయన GPS లాంటి వారు. అంటే మిసైల్ ఎక్కడికి వెళ్ళాలి, సరే డైరెక్షన్లో వెళ్తుందా లేదా అని టైం టు టైం చెక్ చేస్తూ మాకు చెప్తా ఉంటారు. లేదంటే మేము మా పైన పడి మొత్తం సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకే అద్భుతమైన టీం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని కార్యక్రమాలు తూచా తప్పకుండా అమలు చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గర్వపడే విధంగా విద్యా వ్యవస్థను ముందలు తీసుకెళ్తానని గౌరవ ముఖ్యమంత్రి గారికి సభాముఖంగా హామీ ఇస్తూ, ఎప్పుడు నా వెనకాల ఉంటూ నేను ఇచ్చిన ఏ కార్యక్రమమైనా ఆదేశాలైనా నవ్వుతూ అమలు చేస్తున్న కూనా శశిధర్ గారికి, విజయ రామరాజు గారికి, అదేవిధంగా మా SPD శ్రీనివాస్ గారికి, చాలామంది కార్యక్రమానికి రాలేకపోయారు. రంజిత్ బాషా గారేమో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో ఉన్నారు, భరత్ గుప్తా గారు హైయర్ ఎడ్యుకేషన్ చూస్తున్నారు, గణేష్ గారు స్కిల్ డెవలప్మెంట్ చూస్తున్నారు. మనందరం ఒక పవిత్రమైన బాధ్యత తీసుకున్నాం, మనందరం కలిసికట్టుగా ముందరికి వెళ్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు గర్వపడే విధంగా అందరం పనిచేయాలని ఈ సభాముఖంగా వాళ్ళందరూ కూడా తెలియజేసుకుంటూ నేను మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ అమ్మా.